కారణభూతుడానికి వందనాలు, కృతజ్ఞతలే ప్రభు. నీ కృపా సన్నిధి మాతో ఉంచి నీ పునరుద్ధరణపు శక్తితో మమ్మల్ని నింపి ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలయ్యా. వాక్యం కొరకు ప్రభు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. దుప్పు నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదయ్యా. నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించండి. నీ వాక్యము ద్వారా నన్ను లేవనెత్తండి ప్రభు. నీ వాక్యము ద్వారా నన్ను స్వస్థపరచండి. నీ వాక్యము ద్వారా నన్ను రేపుదురుగాక నా తండ్రి నాయనా. నీ కృప చూపించి మహిమ పొందుకోమని నీ దాసుని యొక్క ముఖాంతరముల నుండి ఒక్కొక్క మాట అగ్ని కణమవలు విడుదల చేయండి. విడిచిపెట్టకుండా మా హృదయం నీరుకట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో దూరాన సమీపాన ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15 నుంచి చదువుకుంది ఒకసారి. అప్పుడు మొర్దెకై ఓదావర్ణమును వెరుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకునేవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అతను నిమిత్తము ఇది అండర్లైన్ చేసుకోండి. అందు నిమిత్తము షూషను పట్టణమంతా ఆనందించి సంతోషించెను. మరియు చాలు. ఇక్కడ మీరు ఈరోజు మన టైటిల్ అంశం ఏంటంటే, మొర్దెకైని బట్టి షూషను కోట అంతా కూడా ఆనందించెను లేదా సంతోషించెను. ఇది ఈరోజు మన వర్తమానపు టైటిల్. అందరితో ఒకసారి చెప్పండి ఈ మాట. మొర్దెకైని బట్టి షూషను కోట అంతా ఆనందించెను లేదా సంతోషించెను. ఇది ఈరోజు టైటిల్. అందరు నా వైపు చూడలేక. షూషను కోట అనగా దేవుని సంఘం అని నేను చెప్పాను. షూషను కోటలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యం అని చెప్పాను. ఈ షూషను కోట అంతటిలో మొర్దెకై బహుఘనత నొందినవాడిగా, పేరు నొందినవాడిగా, ప్రఖ్యాతి నొందినవాడిగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. నేను అంటాను, ఎందుకు షూషను కోటలు ఎంతమంది ఉండగా, ఇంతమంది గనులుండగా, ఇంతమంది రాజులుండగా, ఇంతమంది యాజకులుండగా, ఇంతమంది గొప్ప గొప్పవారు ఉండగా, ఈ షూషను కోటలో మొర్దెకైని బట్టి ఎందుకు వారు సంతోషపడ్డారు? మొర్దెకైని బట్టి వారు సంతోషించడానికి గల కారణాలు 4 లేదా 5 చెప్తాను, అర్థం చేసుకోండి. నెంబర్ 1, ఈ మొర్దెకై బహు నమ్మకస్తుడు. అందును బట్టి ఆ ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. 2, సంఘము సంతోషిస్తుంది. 3, దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తము? నమ్మకమైన మొర్దెకై నిమిత్తము. ఎంత నమ్మకస్తుడంటే, రాజు చెప్పిన పని విషయంలో కావచ్చు, వారికి శ్రమ కలిగినప్పుడు కావచ్చు, వారికి బాధ కలిగినప్పుడు కావచ్చు, వారికి నిందలు కలిగినప్పుడు కావచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అందరు కదిలిపోయారు, కానీ మొర్దెకై మాత్రం కదిలిపోలేదు. మరణశాస్త్రం బయలుదేరింది అన్నప్పుడు అందరూ భయముతో, వణుకుతో పారిపోతూ ఉన్నారు.
కానీ మొర్దెకై మాత్రము గోనెబట్ట ధరించి బూడిదలో కూర్చుని ఉపవాసించి నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఎప్పటి వరకు తెలుసా? మరణ శాసనం కొట్టివేయబడినంత వరకు కూడా నమ్మకంగా ప్రార్థన చేశాడు. అందుని బట్టి షూషన్ కోట ప్రజలందరూ కూడా ఈ మొర్దెకైని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. నెంబర్ 2, అతను గోనెబట్ట ధరించినందుకు అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. నెంబర్ 3, ఆయన రాజు వస్త్రములు ధరించాడు కనుకనే అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. నెంబర్ 5, ఆయన ప్రధానమంత్రిగా మార్చబడ్డాడని వారందరూ సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకు సంతోషించారో తెలుసా? మా జాతివాడు, మా కులస్థుడు, మా మతస్థుడు, ఎక్కడో అన్య దేశం నుంచి అమ్మబడ్డారు వీళ్ళు. పొరుగు దేశంలో, పొరుగు రాష్ట్రంలో, పొరుగు భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతంలో ఒక వ్యక్తి రాజు అయ్యాడంటే ఎంత గొప్ప పేరు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో నుండి ఒక వ్యక్తి ప్రధానమంత్రి తర్వాత ఇంకొక మంత్రిని ఏమంటారు అమ్మా? రాష్ట్రపతి అదే వెంకయ్యనాయుడిని ఏ పదవి ఉంది ఆయనకి? ఎస్, ఉపరాష్ట్రపతి. రైట్, ఉపరాష్ట్రపతి. ఆయన బట్టి అందరు ఏమనుకున్నారు? ఇక్కడ కుల మతం అని ఏం లేదు. ఏమనుకున్నది? మనవాడు, మన తెలుగువాడు. రెండోది, అమెరికాలో గూగుల్ తెలుసు కదా మీకు? గూగుల్ని డెవలప్మెంట్ చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మేబీ ఎక్కడంటే తమిళనాడు. వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకునేవాడట. పట్టుదలతో చదివించాడు. ఈరోజు గూగుల్లోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఆయన పేరు సుందర్ పిచ్చయ్య. రైట్, సుందర్ పిచ్చయ్య. పిచ్చెక్కిచ్చేసాడు అందరికి. ఎక్కడ? అమెరికాలో. అవునా కదా? ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, షూషాను కోటలో మొర్దెకైని బట్టి అనేక మంది సంతోషిస్తూ ఉన్నారు కదా. ఆత్మీయంగా షూషాను కోట అనే ఈ మందిరంలో లేదా ఈ సంఘంలో నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తూ ఉన్నారా? నిన్ను బట్టి ఎవరైనా దుఃఖపడుతున్నారా? ఒక్కసారి నీ హృదయ ఆలోచనలకు వెళ్ళి పరిశీలన చేసుకో. నిజంగా నన్ను బట్టి సంఘం సంతోషిస్తుంది అన్నవాళ్ళు ఎవరైనా ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారా? నిన్ను బట్టి సంఘము ఏడుస్తుందా? దుఃఖపడుతుందా? దైవజనుడు దుఃఖపడుతున్నాడా? ఎవరిని బట్టి సంఘము సంతోషిస్తుందో తెలుసా? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడో తెలుసా? నమ్మకంగా ఉండేవారి నిమిత్తం, నమ్మకంగా పని చేసేవారి నిమిత్తము, నమ్మకంగా పరిచర్య చేసేవారి నిమిత్తము, నమ్మకంగా ప్రార్థించేవారి నిమిత్తము, నమ్మకంగా ఆత్మలు సంపాదించేవారి నిమిత్తము, ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పని చేస్తూ ఉంటే పరలోకం మంది నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించడా? ఏదో వస్తామంటే వస్తున్నా, వెళ్ళామంటే వెళ్ళామని కాదు. నిన్ను బట్టి సంఘానికి ఏదైనా ఉపయోగం ఉందా? ఒకవేళ నువ్వు ధనం ఇవ్వలేకపోవచ్చు, స్తోమత నీకు లేకపోవచ్చు, అయితే నీ బలం ఉంది కదా. నీ బలాన్ని బట్టేనే దేవుణ్ణి సంతోషపెట్టాలి కదా. నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు కదా, ఆ తలాంతులు బట్టేనే దేవుణ్ణి సంతోషపరచాలి కదా. మీరు ఆలోచించండి ఒకసారి. షూషాను కోట అంతటిలో మొర్దెకైని బట్టి ఎందుకు వారు సంతోషించారంటే, ఎస్, ఇతను మా నాయకుడు, ఇప్పుడు ఇతను మా రాజు, ఇతను మా ప్రధానమంత్రి, ఇప్పుడు మాకు ఏ ఇబ్బందులు లేవు, నెమ్మదిగా బ్రతకొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. అన్య రాజులు పరిపాలన చేసినప్పుడు మేము ఎంతో శ్రమపడ్డాం, నలగొట్టబడ్డాం, హింసించబడ్డాం. మన వాడికి భాషలో చెప్పాలంటే మన పార్టీ ఇప్పుడు వచ్చింది. మన వాడికి భాషలో చెప్పుకోవాలంటే మన పార్టీ, మన ప్రభుత్వం,
మా నాయకుడు ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడంతా కూడా నెమ్మలంగా ఉండాలి, సంతోషంగా ఉండొచ్చు. ఇక ఏ మరణ శాస్త్రం ఉండదు ఇక మనకి. ఎందుకంటే పైవాడు మావాడే కదా, వడ్డించేవాడు మనవాడైతే, ఇది బాగా తెలిసి మీకు చెప్పాలా, వడ్డించినాడు మనవాడైతే ఫుల్ భోజనం కాదు, మొక్కలు ఎక్కువ పడతాయని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. లాస్ట్ ఉన్న స్వప్న చెప్పింది మాట, నువ్వేనమ్మా చెప్పింది, స్వప్నకి ఇలాంటివన్నీ బాగా తెలుసు. వడ్డించుడు మనోడైతే కన్నున్నా కానీ అది వస్తుంది, ప్లేట్లు అంతా ఉంటుంది, చాలా ఫుల్గా ఉంటుంది, వేసినప్పుడు ఇలా కొట్టుకుపోతాడు అలాగా. అసలేంది ఎప్పుడు తీస్తాడు? కావలసి వచ్చినప్పుడు. ముక్కలు కూడా ఎప్పుడు వేస్తారు మనోళ్ళు? నేను అంటాను, ఆత్మీయుని బట్టి ఆత్మపూర్ణైన దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. శరీర సంబంధమైన విషయంలో శరీర సంబంధమైన వారితో దేవుడు ఎంత మాత్రమో సహవాసం చేయడు, ఎంత మాత్రమో ఇష్టపడడు. అవునా కదా? మనం ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించునుగాక. ఒకటి, మనం నాయకుడిగా ఉండాలి. ఏ విషయంలో నాయకుడిగా ఉండాలి తెలుసా? ఆత్మీయులు ఎదిగే విషయంలో నాయకుడిగా ఉండాలి, అధికారిగా ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు, చెప్పండి, దేవుడు సంతోషించాలన్నా, సంఘము సంతోషించాలన్నా, విశ్వాసులు సంతోషించాలన్నా ఏం చేయాలి? మనము నమ్మకంగా ఉండాలి. 2, ప్రార్థించేవారిగా ఉండాలి. వారి శ్రమ మన శ్రమగా, వారి బాధ మన బాధగా ఎంచి ప్రార్థించాలి. అప్పుడే నిన్ను బట్టి నన్ను బట్టి అందరూ సంతోషిస్తారు. ఓకే, ఒకవేళ ఒక ఆదివారం నువ్వు ఒకవేళ మందిరానికి కనబడకపోతే అందరు నిన్ను అడుగుతారు, అరే ఈరోజు పలానా అక్క రాలేదేంటి, ఆమె ఎంతో మంచిగా పాటలు పాడుతుంది కదా, మంచిగా ఆరాధన చేస్తుంది కదా, మంచిగా ప్రార్థన చేస్తుంది కదా, ఆ తల్లి మన అందరి గురించి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది అని అందరి కళ్ళు నీ మీద ఉంటాయి, అందరి మనసు నీ మీద ఉంటుంది. అది అనేకులను సంపాదించుకోవటం అంటే. చనిపోయే ముందు నేనేమంటానంటే, చనిపోయే ముందు లోకంలో ఒక మాట ఉంటుంది, చనిపోయే ముందు నలుగురిని సంపాదించుకోమని. అవునా కదా? కానీ నేనేమంటానంటే, బ్రతికుండగానే ఆత్మీయంగా నలుగురిని సంపాదించుకునేవారు మనం ఉండాలి. అదే కొంతమంది వస్తేనండి, ఎందుకు వచ్చిందిరా అని ముక్కుకుంటారు. అవునా కదా? అలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు. నెంబర్ 1 రాసుకోండి మీరు. షూషను కోటలో మొర్దెకైని బట్టి అనేకులు సంతోషించారు. ఒకటి. రెండోదిగా మనం చూద్దాం. రెండోదిగా నిర్గమకాండము 14 లూకా సువార్త 1:14 చదవనాన్న. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా మనం నాయకులమైతే, ప్రార్థన పరులైతే, అనేక మంది భారాన్ని మన మీద వేసుకుంటే, వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మనల్ని బట్టి సంఘము సంతోషిస్తుంది, పరలోకము కూడా సంతోషిస్తుంది. నెంబర్ 1 మీకు అర్థమైంది. రెండవదిగా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఈ రెండో వ్యక్తి ఎవరిని బట్టి ప్రజలు సంతోషిస్తూ ఉన్నారంటే, యాజకుని బట్టి. ఈయన ఎవరంటే యాజకుడు. ఈయన ఎవరంటే పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నవాడు.
యేసుక్రీస్తు యొక్క మార్గాలని సరళం చేసినవాడు, ఆయన గొప్పతనాన్ని చాటినవాడు, మార్గాలము సరళం చేయవాడు. ఈయన పేరు యోహాను. ఏం పేరు ఈయన పేరు? యోహాను. ఈయన గురించి ఏం రాయబడి ఉందో తెలుసా? ఒక్కొక్కటిగా నెమ్మదిగా చదువు, మొదటి నుంచి అండర్లైన్ చేసుకున్న మాటలన్నీ కూడా. అతడు ప్రభు దృష్టికి, నెంబర్ 1, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడైనందుకు అతను బట్టి అనేక మంది. ప్రభు దృష్టికి గొప్పవాడు అవడం అంటే ఏంటి చెప్పండి? ప్రభు విషయంలో గొప్పవాడంటే అర్థం ఏంటి? ప్రభుని అనుసరించేవారు, ప్రభుని సేవించేవారు, ప్రభుని ప్రకటించేవారు, ప్రభుని గొప్ప చేయవారుగా ఉంటే అటువంటి వారు ఏమవుతారట? ఎస్, గొప్పవారు అవుతారు. గొప్పవారు అవ్వాలని మనందరికీ ఆశ ఉందా లేదా? చదువులో గొప్పగా కావాలని. ఇందాక ఆరాధన చేసినప్పుడు ఈ పాప ఏది ఇక్కడ ఉందో, ఓ పాప ఉండాలేదే, మన నర్సక్కోల పాప ఇక్కడ ఉంది. నేను మామూలుగా ఇలా నీళ్ళు తీసుకుంది ఇలా ఉంగాను. ఆ పిల్ల ఏమంటుంది తెలుసా? ప్రార్థనలో నవ్వు వచ్చింది నాకు. నేను చదువు బాగా చదువుకోవాలయ్యా, అలాగా ఆశీర్వదించంటుంది. వామ్మో, నిజమే, మంచిదే. పిల్లలు అలాగ ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఆసక్తి, దాన్ని ఏమంటారు? ఆసక్తి, ఆశ. ప్రభువు దృష్టిలో నువ్వు గొప్పవాడే అవ్వాలంటే మనుషుల దృష్టిలో కాదండి. ఉపేంద్ర అని అర్థమవుతుందా? మనుషుల దృష్టి కాదు. ఎవరి దృష్టికి? ఇందులో 2 మార్గాలు ఉంటాయి, 2 అనుభవాలు, 2 గుంపులు ఉంటాయి. మనుషుల దృష్టికి గొప్పవారుగా పిలువబడేవారు, గొప్పగా ఎంచుకునే వరకు ఒక గుంపు అయితే, దేవుని దృష్టికి గొప్పవారిగా ఉన్నవారు మరొక గుంపు. నేను అంటాను, ఏ గుంపు గొప్పది ఇందులో? ఇప్పుడు లోకంలో ఒక గొప్ప జాబ్ కలిగిన వాడు కొన్ని లక్షలు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. వాడు గొప్పవాడా? ప్రభు దృష్టికి కొన్ని లక్షల ఆత్మలు సంపాదిస్తున్నాడు. వాడు గొప్పవాడా? ప్రధానమంత్రి గొప్పవాడా? పాస్టర్ గారు గొప్పవాడా? ఎలా చెప్తారు మీరు? ఎందుకు తెలుసా? అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పుతూ ఉన్నాడు కనుక. గొప్ప జాబ్ అది. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప జాబు. దేవుని పని చేయి ప్రతి వాడు గొప్పవాడే. దేవుని పని చేయి ప్రతి వాడు, నోటితో చెప్పాలా? ఎందుకు గొప్పవాడు తెలుసా? వాళ్ళు ప్రధానమంత్రి రోజు మన చర్చి విజిటింగ్ చేయడానికి వచ్చాడు అనుకుందాం. ప్రధానమంత్రి నా తల మీద పెట్టి ప్రార్థన చేస్తాడా, లేదా నేను ఆయన తల మీద పెట్టి ప్రార్థన చేస్తానా? ఆయన ప్రధానమంత్రిగా దేశానికి. ఎందుకు తెలుసా? దేవుని అభిషేకం నా మీద ఉంది కాబట్టి అతని కంటే నేను గొప్పవాడిని. దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి అతని కంటే నేను గొప్పవాడని. కానీ ఈ లోకానికి ఏమనిపిస్తుంది తెలుసా? వెర్రిగా ఉంటుంది, మాటలు వెర్రితనంగా ఉంటాయి. నశించిపోతున్న వాడికి ఇది వెర్రితనంగా ఉంటాయి, రక్షించబడిన వాడికి అది దేవుని శక్తి అయి ఉంటుంది. ఒకటి, మీరు ప్రభు దృష్టికి మీ పిల్లలు కానీ మీరు కానీ గొప్పవారుగా ఉండాలి, మార్చబడాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో నమ్మకమైన వారిగా ఉండాలి, పని చేయాలి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. నెంబర్ 1. నెంబర్ 2 చదువమ్మా. అతడు ద్రాక్షారసమైనను మద్యమునైనను, రెండోది త్రాగక, చాలమ్మా, రెండోది త్రాగక. ఇతను ఎందుకు ప్రభు దృష్టికి గొప్పవాడయ్యాడు తెలుసా? ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. తాగుబోతులు గొప్పవారు అవుతారా చెప్పండి? త్రాగుబోతులు గొప్పవారు అవ్వరు కదా. ఇతను ప్రభు దృష్టికి గొప్పవాడు. రెండో గుణం ఏంటి తెలిసి ఇతనిలో ఉన్నది? ఇతను త్రాగుబోతు కాదు, దేవునికి ప్రతిష్ఠుడు, దేవునికి నాజరు చేయబడినవాడు, దేవుని కొరకే బ్రతికేవాడు, వైరాగ్యం కలిగినవాడు, సమర్పణ కలిగినవాడు, ఒక ప్రతిష్ఠత కలిగినవాడు, ఒక వైరాగ్యము కలిగినవాడు. శరీరం ఎక్కడ అమ్ముకోకుండా, శరీరానికి ఎక్కడ త్రాగుడుగా అలవాటు చేయకుండా, పాపాన్ని అలవాటు చేయకుండా, లోకాన్ని అలవాటు చేయకుండా తన దేహమందు దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. మనోహర్ భార్యకి దేవదూత ప్రత్యక్షమై ఒక మాట చెప్పింది సంసోను గురించి.
అతడు ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగకూడదు. అతడు యెహోవాకు ప్రతిష్ఠుడు. అతడు నాజీరు చేయబడినవాడు, దేవుని దాసుడు అతను. ఈరోజు దైవజనులు, కొంతమంది దైవజనులు త్రాగుతూ ఉన్నారండి. త్రాగి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, విచ్చలవిడితనంగా చేస్తూ ఉన్నారు. అతను బట్టి దేవుడు సంతోషపడాడు. రెండో అనుభవం, మనం ఏది త్రాగకూడదు, వద్దని కూడా త్రాగకూడదు, అంతే, విసర్జించాలి. అతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. సంఘము, ఒక కుటుంబంలో ఒక త్రాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, భార్య సంతోషిస్తుందా? పిల్లలు తాగుబోతులు అయితే తల్లిదండ్రులు సంతోషిస్తారా? వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరు తిట్టుకుంటారు, ఉమ్మేస్తారు. మనము అలాంటి అనుభవాలు లేము గనుక దేవునికి మహిమ కలుగునుగాక. మూడో అనుభవం, మూడోది అండర్లైన్ చేసుకోండి. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఉన్నందున అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. ఎస్, ఖచ్చితమైన మాట ఇది. పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు నింపబడతామో, పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడు నడిపించబడతామో, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడు అప్పగించుకుంటామో అప్పుడు నీ ప్రవర్తన అంతా మారిపోద్ది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ మాట మారిపోద్ది, నీ నడవడిక మారిపోద్ది, సమస్తము మారిపోతాయి. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఎస్, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు ఈ తప్పు చేయకూడదు. ఆత్మదేవుడు మనలో నుండి మనల్ని ఎప్పుడు కూడా సరిచేస్తూ ఉంటాడు. ఆత్మను పొందుకునేవారు చక్కగా దేవుణ్ణి ఒక క్రమబద్ధంలో ఆరాధిస్తారు, ఒక క్రమంగా వెంబడిస్తారు, ఒక క్రమంగా దేవుని మహిమపరుస్తారు, ఒక క్రమంగా దేవుని స్తుతిస్తారు. మీరు చూడండి, అందుకనే ఆరాధన పాటలు ఎవరు బట్టికారు, ఎక్కడ బయట సంఘాలు ఎవరు. ఎందుకని ఆత్మ నడిపింపు ఉండదు వాళ్ళకి. బయట వాళ్ళు అట్లా పాడితే, అది ఆత్మతో నింపబడిన వారైతే వారు పాటలు పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ బలముగా దిగివచ్చునుగాక, వాళ్ళు గంతులు వేయుదురుగాక, ఆత్మ పూర్ణులుగా మార్చబడతారు. ఆత్మతో నింపబడిన వాడు పాటలు పాడితే ఎంత అద్భుతంగా ఆనందిస్తారో అంత అద్భుతంగా ఆనందిస్తారు. నేను అంతే ఎందుకు ఒక మాట చెప్పిన మొదట్లోనే మీకు, మీరు పాట పాడేటప్పుడు సిద్ధపడి రండి, సిద్ధపడి పాటలు పాడండి. నిన్న శనివారం అంతా పాట పాడండి. ఈరోజు నేను పాట నాకు ఇస్తా, నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా సంసిద్ధత కలిగి మనం ఉండాలి. అందుకనే మనం పాట పాడుతుంటే ఒక లయబద్ధం ఉండదు. ఎప్పుడు ఆపేస్తాడా, ఎప్పుడు ఆపేద్దా అనుకుంటాం మనం. అదే పాట పాడుతుంటే ఆత్మలో ప్రతి ఒక్కరు కూడా, దావీదుని ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎందుకు సౌలు పట్టి తెచ్చుకున్నాడు? అందరూ అంటున్నారు, చాలామంది ఆయన సౌలు అనుసరులు అంటున్నారు, అయ్యా బెత్లెహేములో ఒక చిన్నవాడు ఉన్నాడు, ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, అతడు ఆత్మపూర్ణుడయ్యా, అతను పాటలు పాడుతూ ఉంటే దురాత్మలు పోతాయట. అది మనము సిద్ధపడి రావాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడ ప్రార్థన చేసిన, పాటలు పాడిన, ఆరాధన చేసిన, మీరు సిద్ధపడే ఇక్కడ నిలబడి పాటలు పాడండి. సిద్ధపడలేదా, నిర్మోహమాటలు కదా ఏమంటుంది, మీ అంతా మీరే, అన్న నాకు నడిపింపు రావట్లేదన్నా అని మీరేం చేయాలి, దాన్ని అవాయిడ్ చేయాలి, వద్దని చెప్పాలి. లేకుండా ఇక్కడ ఎలాగుంటే తెలుసా, తాగుబోతులు పాడినట్లు పాడుతుంటాయి. అట్లా పొరపాటున మనము ఉండకూడదు. ఒకటి, మనల్ని బట్టి సంఘం ఆనందించాలి, పరలోకం ఆనందించాలి, దేవుడు ఆనందించాలంటే 3 అనుభవం మనలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు? ఏందమ్మా ఒక్కడ చేయత్తలేదు, విశాఖ ఎత్తాడా? ఎత్తావు విశాఖ, సరిగ్గా ఎత్తరా, నువ్వన్నా ఉన్నావు కదా. రైట్ పొందుకున్నారమ్మా. పరిశుద్ధాత్మ పొందుకోవాలి.
ఎప్పుడు వస్తాడు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే ఆయన వస్తాడా? ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తే వస్తాడా? అప్పుడప్పుడు చర్చకొస్తే వస్తాడా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే వస్తాడా? చెప్పండి అమ్మా, ఎప్పుడు వస్తాడైనా? బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆత్మ లేనివాడు, ఎంత ఖచ్చితమైన మాట అండి అది. ఈ మాట మీకు తెలుసా? ఆత్మ లేనివాడు ఎవరి వరం కాదు, మనము దేవుని వరము. అప్పుడు ఎవరి వరం అవుతాము? ఆపోజిట్ చెప్పండి మీరు. ఆహా, ఎంత బాగా చెప్పారండి. మీరు ఎవరి బిడ్డలు? ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు. ఎవరికి పాడుతున్నట్టు మీరు? దేవునికి ఎందుకు పాడతారు మీరు? ఇందాక చెప్పారు కదా మీరే, ఆత్మ లేదు, ఆత్మ నడిపింపు లేదు. ఇప్పుడు మీరు పాట పాడితే ఎవరు సంతోషపడతారు? ఇప్పుడు అక్కడికి సాయంకాలం వాడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి, 5-6 అవుతాయి, ఇక్కడ ఉంటారు పక్కన, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు కూడా. అప్పుడు ఎవరు సంతోషిస్తుందో తెలుసా? వాడితో గుంపు ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. 2, దేవుని ఆత్మ పొందుకోవడానికి మీరు ప్రయాస పడకపోతే, దేవుని ఆత్మ కావాలని మీరు పోరాడకపోతే దేవుని ఆత్మ మీలోకి రాదు. బలవంతంగా ఎవరి దగ్గరికైనా వస్తాడా? ఎలాగంటున్నాడైనా? తలుపు యొద్దకు వచ్చి నేను తడుతూ ఉన్నాను. ఎస్, తడుతూ ఉన్నాను. అదే ప్రకటనలో రాయబడిన మాట. ఎవరైనాను నా స్వరం విని తీస్తే అప్పుడు నేను వస్తాను. బలవంతంగా రాను. బలవంతంగా నేను రమ్మన్నాను చర్చికి కానీ మిమ్మల్ని ఆయన రమ్మండి అమ్మా. బలవంతంగా నేను ఫోన్ చేస్తున్నాను కానీ ఆయన చేయడమ్మా. బలవంతంగా నేను మెసేజ్లు పెడతాను కానీ ఆయన పెట్టడు. నేను ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇచ్చిన బాధ్యత అలాంటిది. ఏం చేద్దాం? చాలామంది మెసేజ్లు పెడుతున్నా, ఫోన్లు చేస్తున్నా, పోనీ వస్తామోనో రామన్నో అన్న ఇదని ఇది, నో రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అలా చేస్తారమ్మా మీరు? నాకు అర్థం కాదు. నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నా అనేది ఒక్కరోజు మీకు తెలుస్తుంది. మీకు ఒకరోజు ప్రార్థన చేసేవాడు, ఫోన్ చేసేవాడు, మిమ్మల్ని బలపరిచేవాడు ఇంకా ఉండకపోవచ్చు. సంఘాలు అన్నీ ఉంటాయి, పాస్టర్లు అనేక మంది ఉన్నారు, కానీ మన కొరకు మనం ప్రేమించేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. 2-3 అనుభవం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని బట్టి సంఘం ఆనందించునుగాక. 4వదిగా చూసారా? 5 అనుభవం, 4 అనుభవం. సరే, 4 అనుభవం. 4 అనుభవం ఏంటి చెప్పండి అమ్మ? మీరు ఆమె చదివినప్పుడు మీరు కూడా చూడండి. అనేకులను ప్రభు వైపు త్రిప్పాలి, అప్పుడు వారిని బట్టి దేవుడు ఎంత అద్భుతంగా క్లియర్గా అర్థమయ్యే రీతిగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ మాటలు ఎవరికైనా అర్థమవుతున్నాయా? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానా? స్పష్టంగా ఇది అర్థం కాలేదంటే నీ అంత ఇంక ఉండడే కానీ అనవసరం చెప్పడం కూడా. 4 అనుభవం ఏంటి తెలుసా? అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పుతారో వారిని బట్టి సంఘము లేదా పరలోకము లేదా క్రీస్తు సంతోషపడునుగాక. నేను అంటాను, ఎంతమంది నువ్వు సంపాదించావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమంది ప్రభు తట్టు త్రిప్పావు? మేము మొత్తమే కష్టమవుతుందయ్యా. ఆదివారం అని కూడా తెలుస్తలేదయ్యా కొంతమందికి. మరి ఇది ఎక్కడ ఇదే నాకు అర్థం కాదండి. స్కూల్కి అయితే ఎంత వేగంగా తయారు చేస్తారు పిల్లలని అంటే అంత వేగంగా తయారు చేస్తారు. డ్యూటీలకు వెళ్ళినప్పుడు అంటే దేవుని ఘనపరిచే విషయంలో ఎంత చేతగాని వారిగా ఉన్నామో ఆలోచించండి. ఆరోగ్యం ఇచ్చింది ఆయన నీకు, బలం ఇచ్చింది ఆయన నీకు, ఉద్యోగం ఇచ్చింది ఆయన నీకు, పిల్లల్ని ఇచ్చింది ఆయన నీకు, నీకు మంచి భర్తనిచ్చింది ఆయన, భార్యని ఇచ్చింది ఆయన, అన్ని ఇచ్చింది ఆయన. అన్ని ఇచ్చినోడు మనం ఏం చేస్తున్నాము? కన్న పెడుతున్నాం. అన్ని ఇచ్చినోడిని ఏం చేస్తున్నాం మనము? ఏమి ఇవ్వనోళ్ళేమో ముందెడుతున్నాం. ఇదే లోకంలో సామెత ఉంది. మా ఊరు సైడ్ ఉంది, మరి మీ ఊరు సైడ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి. అయినోడేమో ఆకుల్లోనూ, కానవాడినేమో
కంచంలోను. ఇది మా ఊర్లో ఉందమ్మా. మరి మీ ఊర్లో ఉందా అమ్మ? మీ ఊర్లో ఉందా? బతికించారు బాబా. మీ ఊర్లో ఉందా? నా ఊర్లో లేదు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగవలసి వస్తుంది. ఇది ఈ మాటకి అర్థం ఏంటి? అర్థం ఎలా చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్పండి. కానోని అంటే ఆకంటే ఏంటి? విలువ లేనిది. ఆకంటే మీరు చూడండి, ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అయినోళ్ళకేమో ఆకులో పెడతారు, కానోని కంచంలో పెడతారు. అంటే కంచము విలువైందా, ఆకు విలువైందా? కంచం బలంగా ఉంటుందా, ఆకు బలంగా ఉంటుందా? అది అప్పుడప్పుడు చిన్నపిల్లలకి మనము 6 నెలలు అయిన తర్వాత పెట్టాలని అంటారు కదా. మరి అది ఎవరు పుట్టించారు నాకు తెలియదు. మరి బైబిల్ ఎక్కడా లేదు అది 6 నెలలకి ఇలా పెట్టాలని. ఏది ఉందా బైబిల్? ఎక్కడన్నా ఉందమ్మా? ఉందా? సునీత ఉందమ్మా ఎక్కడన్నా? చదువు నీ బైబిల్లో ఉందా? లేదు. మరి నా బైబిల్లో కూడా లేదు. మరి ఎవరు పెట్టారు నాకు ఇప్పటికీ తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి తర్వాత ఎప్పుడైనా సరే. మళ్ళీ దాంట్లో కూడా ఎందులో పెడతారు వీళ్ళు? ఆహా, వెండి గిన్నెలో పెడ తిండి అంటున్నాడు. అమ్మా మహిమశేఖర్ చెప్పాలి, వెండి గిన్నెలో పెట్టకపోతే రేపు పొద్దున్న నీ కుమారుడు పుడతాడు. వెండి గిన్నెలో పెడతావా, మామూలు గిన్నెలో పెడతావా? ఏం నాకు తెలియదన్నా. మహిమని అడగని అంటాడు ఇక్కడ. మరి ఆమె ఎందులో పెడతా నాకు తెలీదు. ఒకవేళ పొరపాటున ఆ గిన్నె కూడా ఎవరు తేవాలి? అమ్మమ్మలు తేపోతే ఇంకేం లేదు, రెండో ప్రపంచ యుద్ధమే. ఇంకా అమ్మమ్మలు తేపోతే రెండో ప్రపంచం యుద్ధమే. మీ అమ్మ కనీసం ఎండి గిన్నెను తెచ్చిందా నీ ముఖానికి? అన్న వాడిని ఇలా బుగ్గలు పొడుతూ ఉంటుంది, తిట్టుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ తేపోతే పాపం అమ్మమ్మకి ఏమో వ్యవసాయం చేసుకునేది అయ్యా సరిగ్గా ఉండదు. అత్తగారిని తొక్కు తిన్నారా? తీసుకొచ్చినప్పుడు బీరువుని ఎలా నొక్కుతుంది అత్తగారు. ఏందమ్మా ఇవన్నీ? దేవుని బిడ్డలకి అలాంటి ఏమీ ఉండకూడదు. 4వదిగా దేని బట్టి ప్రభు సంతోషిస్తాడో తెలుసా? అనేకులను త్రిప్పాలి. అమ్మ నేను వెలిగించాడు కదా ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని వెలిగించాను, మీరు అనేకులను వెలిగించండి. ఒక్కరినైనా మీరు వెలిగించారా? ఒక భక్తుడిలో పాడతాడు, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై. అది ఒక్కరినైనా ఒక ఆత్మనైనా. మళ్ళా చెప్తున్నాను, మీ పరలోకపు ఆస్తి ఏదైనా ఉందంటే ఆత్మలు సంపాదించేదే పరలోకములో ఆస్తి. మీరు అక్కడ సమకూర్చుకోనండి, అక్కడ దొంగలు ఉండరు. అక్కడ ఏం సమకూర్చుకోవాలి మనము? నీ బలాన్ని అక్కడ సమకూర్చుకో, నీ ధనాన్ని అక్కడ సమకూర్చుకో, ఆత్మలు సంపాదించేది అక్కడ సమకూర్చుకో. అప్పుడు అక్కడ దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. దేన్ని బట్టి? ఈ పనులు చేస్తేనే అక్కడ నీకు తీర్పు. అనేకులు తిప్పాలి. ఎంతమంది తిప్పుతారు ఇక్కడ నుంచి? వచ్చే ఆదివారం అన్న నేను కనీసం ఒక్కరిని తీసుకొస్తాను అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. తీసుకొస్తాను అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి, లేకపోతే ఊరుకొని నేను. 2 3 4 ఒకరిని తీసుకొస్తావా? మరి ముందు చెయ్యి ఎత్తారు మీరు. కనీసం వాళ్ళ విశ్వాసం దాన్ని ఎత్తారమ్మా, మీరు అది కూడా ఎత్తలేదు. పోనీ విశ్వాసం ఉందని నేను తీసుకొస్తానన్న వాళ్ళు పైకి ఎత్తండి. ఏందమ్మా మీకు నా భాష అర్థం కావట్లేదా? మీరు రక్షించబడ్డారు కదా, దేవుడు రుచి చూశారు ఇంతకే. పోనీ అరే రాజన్న ఇప్పుడు మన పక్కన హోటల్ పెట్టారన్న, కొత్తగా పెట్టారు, నువ్వు అక్కడికి వెళ్ళి భోజనానికి వెళ్ళావు, బిర్యానీ తిన్నావు, బాగా అనిపించింది, నువ్వేం చేస్తావు నెక్స్ట్ చెప్పు? చెప్తావు లేదా? వద్దన్న చెప్తాడు, డప్పేసి మరీ చెప్తాడు. చెప్తారా లేదా? ఎందుకని? నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఏంటంటే నేను వాక్యం బాగా చెప్పట్లేదమ్మా. ఏందమ్మా నాకు ఇదే అర్థం కావట్లేదు అసలు. లాస్ట్కి నా మీద నాకే అనుమానం తెచ్చేటట్టు చేశారు మీరు, అంత మహానుభావులు మీరు. నేను వాక్యం బాగా చెప్పట్లేదా? మరి చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? అందరికీ చెప్పి తీసుకురావాలా వద్దా? మరి ఏది? ఈ పాటికి ఆ రూమ్ కూడా నిండిపోవాలి. రూమ్ ఎప్పుడు నిండిపోద్దని చూస్తున్నాను, ఇది తీసేద్దామని. ఈ గోడ తీయాలంటే ఆ రూమ్ నిండాల. షాలేం రాజు అవునంటే కదంటవా? రైట్. ఇక్కడి నుంచి మీరు తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు,
తీసుకురండి, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేవారికి గోడ తీసేస్తాను నేను గట్టి పరిస్థితిలో, మొత్తం నేను లోపల నిండిపోవాలి. ఒకటి, అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పేవారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. నెంబర్ 5 చాలు. ఇక్కడ చూడండి, 5వదిగా లేదా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నట్టు, ఎలాంటి అనుభవాలు బట్టి సంతోషపడతారు తెలుసా? తండ్రి హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి సఖ్యత లేదు, వీళ్ళకి సమాధానము లేదు. తండ్రి అంటే కొడుకు లేదు, కొడుకు అంటే తండ్రికి లేదు. అప్పుడు మనోడు మధ్యలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఐక్యపరుస్తూ ఉన్నాడు లేదా సమాధానం పరుస్తూ ఉన్నాడు. సమాధాన పరుచువారి సంతతి నిత్యము నిలుచును, వారు దేవుని కుమారులు అనబడతారు. సంఘంలో చాలామంది కలిసే ఉంటారు కానీ విడిపోతారు, కలిసే ఆరాధన చేస్తారు కానీ విడివిడి మనస్తత్వాలు ఉంటాయి. అటు వారి నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? ఒక దారంలాగా పని చేయాలి. దారానికి ఉన్న గుణం తెలుసా మీకు? దారానికి ఉన్న గుణం, ఈ పువ్వుని ఆ పువ్వుని, ఈ రేఖని ఆ రేఖని, ఈ కాడని ఆ కాడని రెండిట్లని కలుపుకుంటూ వెళుతుంది. కలుపుకుని వెళ్ళిన తర్వాత అది ఒక ఏమవుతుంది? అది మమ్మీ పూలు పెట్టుకోరనుకుంటు కదా, దేవుని స్తోత్రం. అది ఇంద్ర బాగా చెప్పింది. ఎలాగుంటుంది అంటది? ఒక దండగానమ్మా, మాలగంటే బాగాలేదు కానీ ఒక దండగది ఏర్పరచబడుతుంది. ఇది దండగా తయారవడానికి ఎవరు పనిచేశారు? దారం. నేను అంటాను, ఇప్పుడు ఆ దారం ఏలాడదీసి, ఆ దండను ఏలాడదీసి అమ్మువాడు అమ్ముతూ ఉంటాడు, వర్తకుడు అమ్ముతూ ఉంటాడు, వ్యాపారస్తుడు అమ్ముతూ ఉంటాడు. నేను అంటాను, మీకు ఏది కనపడుతుంది? పూలే కనపడతాయి కదా. దారం కనపడుతుందా? కనపడదు, మరుగై ఉంటుంది. సంఘములో నీవైనా నేనైనా మరుగై ఉండి పరిచర్య చేయాలి, మరుగై ఉండి అందరిని కలుపుకుంటూ పోవాలి. విడగొట్టేవారుగా ఉండకూడదు, కలుపుకుని పోయేవారుగా, కలిపేవారుగా మనం ఉండాలి. దారం మనకు నేర్పిస్తున్న మాటలు అవి. ఈయన కూడా అదే చేశాడు. ఎవరు? యోహాను. తండ్రుల తట్టు పిల్లలను, పిల్లల తట్టు తండ్రులను త్రిప్పుతూ ఉన్నాడట. తర్వాత అవిధేయులు అంటే ఎవరు? విధేయత లేనివారు, మూర్ఖులు, త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, ఉగ్రవాదులు, పీఠాధిపతులు, మతోన్మదులు, దేవుడంటే పడనివారు, దేవుడంటే తెలియనివారు, దేవుడు దూషించిన వారిని, వీళ్ళందరూ ఏం చేస్తున్నాడంటే ఈయన చదువమ్మమాట. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నాడంట? నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. నీతిమంతుల జ్ఞానం అంటే ఏది? జ్ఞానం అంటే ఏంటి? వాక్యమే కదమ్మా. నీతిమంతులు అంటే ఏంటి? నీతిమంతులు దేవుని సేవించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారు నీతిమంతులు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ నీతిమంతులుగా మార్చబడిన వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాక్యమును వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నారు, వాక్యము వారికి ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ మూర్ఖులు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నారు. మిమ్మల్ని ఈ స్థలంలో ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాడో తెలుసా? అనేక మంది మార్చడానికే. ఒక క్రైస్తవుడు ఒక ప్రాంతంలో ఉంటేనంట అది వెలుగుతూ ఉంటుందంట ప్రాంతం అంతా. ఎందుకని? అతను మండుచు ప్రకాశిస్తున్న జ్యోతి వలె ఉంటాడు. నేను అంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు మండించబడాలి ఇతరుని, అంతేగాని లోపల ఉండేలాగా తలుపులు వేసుకుని ఉంటాం కాదు. సాధ్యమైనంత వరకు నీకు తోచింది 4 మాటలు చెప్పి అనేక మందిని ప్రభు తట్టుకు త్రిప్పుదుముగాక. తర్వాత ఇతని మీద ఏలియా ఆత్మ పని చేస్తుందంట. ఏలియా ఆత్మ పని చేయడం అంటే తెలుసా? ఏలియా ఒకవైపు ఉన్నాడు, అన్యులు ఒకవైపు ఉంటారు. ఏలియా బలిపీటలు కట్టి రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు. మనం కూడా ఆత్మీయతలు అలాగ ఉందుముగాక. తర్వాత మాట,
చూసారా, ఆయన ముందుగా వెళుతూ ఉన్నాడు. ఎవరికి? ప్రభువుకు ముందుగా. అప్పుడు ప్రభు రాలేదు. ఇక ప్రభు వచ్చేటప్పటికి ప్రభువుకు రాలేదు. ప్రభు మార్గాలను ఎవరు సరళం చేస్తున్నారు? ఇప్పుడు యోహాను సరళం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మార్గం రావాలంటే, ఈ మార్గం లోపలికి రావాలంటే ఎవరికి తెలీదు. నువ్వేం చేయాలి తెలుసా? నెమ్మదిగా వాళ్ళు చేయి పట్టుకుని తీసుకురావాలి. అయ్యా, మా చర్చ్ ఎక్కడ ఉంది, రండి. మార్గం సరళం చేసేవాడుగా నువ్వు ఉండాలి. ఈ లోకం ఒక అడవి. ఈ లోకం ఏది చెప్పండి? ఒక అడవి. మార్గం లేవు. ఒక్కసారి మనం నడిచినప్పుడు అది దారి పడదు. 2 సార్లు నడిచినప్పుడు దారి పడదు. అదే 10 సార్లు నడిచావనుకో అదేమైతే చెప్పండి? మార్గము ఏర్పరచబడుతుంది. ఎక్కడికి ఏర్పరచబడుతుంది మార్గము? లోకము నుండి పరలోకము వరకు ఈ మార్గము ఏర్పరచబడుతుంది. అప్పుడు ఒక్కొక్కరు చేయి పట్టుకుని నువ్వేం చేయాలి తెలుసా? అలా మార్గం వైపు తీసుకుని వెళ్ళాలి. ఈ మార్గం వైపు మొదటగా నువ్వు నడవాలి. ఈ మార్గం గురించి నీకు తెలియాలి. అందుకనే జీవము, మార్గమును, సత్యమును నేనే అన్నాడు ప్రభు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమున. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు. ఈ మార్గమును నువ్వు నడుస్తూ నీ పిల్లలు నడిపించాలి. నీ పిల్లల తర్వాత నీ తెలిసిన వారిని నడిపించాలి. వీళ్ళందరినీ మార్గంలో నడిపించాలి. ఈ మార్గం ఏది మార్గం? ఇది రాజ్య మార్గము. ఏ మార్గం ఇది? ఈ మార్గము పరలోకపు మార్గం. ఇది ఈ మార్గంలోకి మనం నడుస్తూ వచ్చేదముగాక. యోహాను అదే చేశాడు. అందుకని అతన్ని బట్టి అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. తర్వాత అతన్ని పుట్టినందున అనేకులు సంతోషించెదరు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. అతని పుట్టినందున అనేకులు. నేను అంటాను, శేఖర్కి, మహిమకి ఒక కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు. అర్థం చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఆ కుమారుని బట్టి ఎవరు సంతోషిస్తారు? అంతే. ఒకవేళ అక్కడి నుంచి కాస్త బయటకు వస్తే ఎవరు సంతోషిస్తారు? వీళ్ళ తల్లిదండ్రులు. అంతే. ఇంకెవరైనా సంతోషిస్తారంటారా? భోజనాలకు వస్తారు అంతే. సంతోషిస్తారా? మీరు ఖచ్చితంగా చెప్పాలి మాట. సంతోషిస్తారా? ఎందుకని? రీజన్ కూడా చెప్పండి మరి. ఎందుకని? వాళ్ళు మా కొడుకు కాదు కదా. సంతోషం ఉంటే శేఖరకు ఉండాలి, వాళ్ళ భార్యకు ఉండాలి, మాకెందుకు అంటారు. అవునా కదా? కానీ నేనేమంటానంటే, ఆత్మీయంగా నువ్వు పుడితే అనేకులు సంతోషిస్తారు. శరీరంగా పుడితే కొందరు సంతోషిస్తారు. ఆత్మీయంగా పుడితే అనేకులు సంతోషిస్తారు. వాక్యం చేత నువ్వు కనబడితే అనేకులు సంతోషిస్తారు. వాక్యం చేత పౌలు వాక్యం చేత తిమోతిని కన్నాడు. అనేకులు సంతోషించారా లేదా? చెప్పండి అమ్మా. అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. నేను అంటాను, నిన్ను బట్టి అనేకులు సంతోషించాలి. ఒక ఉదాహరణకి, ఒక సేవకుని బట్టి అనేక ప్రాంతస్తులు సంతోషిస్తారు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా సంతోషిస్తారు. ఎందుకని? దేవుని సేవకుడు కాబట్టి. సంఘంలో కూడా నిన్ను బట్టి అనేకులు సంతోషించాలంటే నువ్వు ఆత్మీయంగా పుట్టాలి. అలాంటి వారిని బట్టి అనేకులు సంతోషిస్తారు. శారీరకంగా పుట్టిన వారి కొరకు కొందరు సంతోషిస్తారు. ఆత్మీయంగా పుట్టిన వారి నిమిత్తము అనేకులు సంతోషిస్తారు. కొంతమంది పుడితే తల్లిదండ్రులు ఏడుస్తారు. కొంతమంది పుడితే అనేకులు సంతోషిస్తారు. ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇందులో? అర్థమైనాయి కదా మీకు? ఇది నెంబర్ 2. నెంబర్ 3కి వెళ్దాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. చాలమ్మా, మళ్ళీ చదువు ఒకసారి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఇది ఏ సంతోషం తెలిసి? అన్ని సంతోషాల కంటే డబల్, త్రిబుల్
మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియపరుచుచున్నాను. కొందరికా అందరికా? ఇందాక అదే చెప్పాను మీకు. శరీరంగా పుడితే కొందరే ఇష్టపడతారు, కొందరే ప్రేమిస్తారు, కొందరినే సంతోషపెట్టగలరు. అదే ఆత్మీయంగా అయితే అందరినీ. ఆత్మీయంగా పుట్టేవాడు ఏముండదు తెలుసా? ప్రాంతీయ భేదం ఉండదు, కుల భేదం ఉండదు, మత భేదం ఉండదు, వర్గ భేదము ఉండదు. ఎందుకంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరి వాడిగా ఉంటాడు. ఇక్కడ లోక రక్షకుడు పుడితేనంట లోకమంతా సంతోషిస్తుందంట. అది ఏ భాష అయినా మాట్లాడని, ఏ ప్రాంతపు వాడైనా కానీ, ఏ రంగు భేదము లేదు, భాష భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు. అందరూ కూడా ఈ లోక రక్షకుడు పుడితే సంతోషిస్తున్నారు. ఎందుకు పుడితే సంతోషిస్తున్నారు? ఆయన ఎక్కడో బెత్లెహేంలో పుట్టాడు కదా. భారతీయులు ఎందుకు సంతోషించాలి? సంతోషించే ఆ దేశంలో సంతోషించాలి. కానీ అందరు ఎందుకు సంతోషిస్తున్నారో తెలుసా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల గనుక ఆయన బట్టి అనేకులు అందరి యొక్క పాపములు తన మీద వేసుకున్నాడు కనుక మనం అందరము సంతోషంగా ఉన్నాం. ఈరోజు బ్రతికి బట్ట కట్టావంటే దేవుని ఉచితమైన కృప తప్ప మరొకటి లేదు. ఆ శిలువ త్యాగము ద్వారా మరణంలో నుంచి నిన్ను జీవంలోకి దేవుడు దాటించాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన ఈయన లోకములు అనేక మంది నశించిపోతుంటే నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించే దేవుడు కనుక ఈయన బట్టి అనేకులు సంతోషించారు. అనేకుల కొరకు ఈయన ప్రాణం పెట్టాడు కాబట్టి అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. అనేకుల కొరకు క్రయధనముగా ఆయన పుట్టి ఉన్నాడు కనుక ఆయన బట్టి అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. నెంబర్ 4కి వెళ్దాం. తర్వాత అదే లూకా సువార్త 15:4. అతడు 99 వీటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన వాటి దొరికి వరకు దాన్ని వెతకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో వేసుకుని ఇంటికి వచ్చి పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 4వ అనుభవం ఏంటంటే, ఏం దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నావు నువ్వు? తప్ప ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఎట్టుకుండాయా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. తప్పు మీది కదమ్మా, ఆ పిల్లదే తప్పు నిజం చెప్పాలంటే. రైట్. ఇక్కడ దేని బట్టి సంతోషిస్తారు దేవుడు లేదా సంఘం అనంటే, ఒక గొర్రె తప్పిపోయిందంట. 100 గొర్రెలు ఉన్నాయంట యజమానుడికి. 99 కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు 99 వాటిని ప్రక్కన పెట్టి ఆ ఒక్కదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అది ఏ ముండలో చెక్కబడిందో, ఏ త్రోవ తప్పిపోయిందో, ఏ గుంటలో పడిపోయిందో, లేదా ఏ శత్రు చేతిలో పట్టబడిందో తెలియక వెతుక్కుంటూ దాన్ని మొత్తం మీద విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ గొర్రెని తన భుజాల మీద వేసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ 99 గొర్రెలు ఉన్నాయి, వాటిని బట్టి సంతోషపడట్లేదట. తప్పిపోయిన గొర్రె కొరకు నిజంగా సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకని? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వీళ్ళకి మారు మనసు లేదు. ఎవరికి? అది. ఎందుకు వీటిని బట్టి సంతోషించట్లేదంటే
99 గొర్రెలకి ఏం లేదు. ఈ రోజున ప్రపంచంలో మీరు రాసి పెట్టుకోండి, గుండెల మీద చేయేసి పెట్టి చెప్తున్నాను మాట, ముద్రించి చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. 199 మందికి మారు మనసు లేదు. నలభై లక్షల మంది నడిపించబడ్డారు. ఇద్దరు కానానికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆకుల వల్ల రాలిపోయారు. నేను అంటాను, రాలిపోయి గుంపులో ఉంటావా, కానానికి వెళ్ళి గుంపులో ఉంటావా? డిసైడ్ చేసుకో నువ్వే. మారు మనసు అని అంటే మాయ మనసును విడిచిపెట్టడమే. 99 గొర్రెలకి ఏం లేవు. ఈ 99 గొర్రెలు ఆయన వెంబడిస్తున్నాయి, వాళ్ళందరూ డౌట్ లేదు. ఆయనతో ఉంటున్నాయి, డౌట్ లేదు. ఆయన పెట్టే మ్యాథ్ అంటున్నాయి, డౌట్ లేదు. అయితే వీళ్ళకి ఏం లేదు, మారు మనసు లేదు. అందుకనే మారు మనసున్న ఒక గొర్రె తప్పిపోతే బాధపడి ఏడుతూ అక్కడికి వెళ్ళాడు. నేను అంటాను, నిజంగా ఈ 99 మారు మనసు కలిగి ఉన్నట్టు దాని గురించి అంత ఏడ్చేవాడా, అంత బాధపడేవాడా? మీ ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు, మీకు ఉపయోగపడి ఒక కొడుకున్నాడు, వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయింది, నిజంగా మీరు బాధపడతారా లేదా? ఆ 3 పనికిమాలిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో, పైకి మామూలుగా మాట్లాడతావు, కానీ అంత బాధ నీకు. మంచివారి కొరకు ఎప్పుడు ఎవరైనా బాధపడతారు. చూడండి, ఆ గొర్రెని భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చి అంటున్నాడు. ఏమన్నాడు అన్నమాట? చూడు, ఇరుగు పొరుగు అని పిలిచి, ఆహా చూసారు, మీరు నాతో కూడా సంతోషించండి. ఇది ఎవరి గురించి ఉపమానమో తెలుసా? తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం ఇది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఇరుగు పొరుగు వారిని పిలిచి, నేను అంటాను తెలుసా, మీరు బత్తలు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం కాదు, పెళ్లి రోజు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం కాదు, దినాలు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం కాదు. బైబిల్ చెప్తున్న మాట, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు విందు చేయి. పెళ్లి భోజనం అప్పుడు పెట్టు, తప్పిపోయినట్టు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు పెట్టి భోజనాలు. దాన్ని కృతజ్ఞత కూడిక అంటారు. లోకస్తులైతే బర్త్డేలకి, పెళ్ళిళ్ళకి, దినాలకి, తద్దినాలకి పెట్టుకుంటారు. బైబిల్ చెప్తున్నమాట, ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందితే ఆ వ్యక్తిని బట్టి మనం మాత్రమే కాదు, ఇరుగు పొరుగును పిలమన్నాడు. ఎందుకు? వాళ్ళు కూడా తెలియాలని, తెలియపరచాలని. అందుకే మీ ఇంట్లో ఏ చిన్న ప్రేయర్ పెట్టుకున్నా కనీసం ఒక్కరినైనా పిలవండి అయ్యా. మీ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు ఒకరినిద్దరినైనా పిలవండి. కావాలంటే భోజనాలు ఖర్చు అవుతుంది, మీరు బాధపడితే మేము ఇస్తాం, నాకు చెప్పండి. ఒక వ్యక్తి భోజనం పెడతాక ఏమవుతుందండి? 2 వ్యక్తులు భోజనం పెడతాక ఏమవుతుంది? మీ ఆస్తి కరిగిపోతుందా? వాళ్ళకి నువ్వు భోజనం పెట్టావనుకో, పరలోకంలో నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. మీ ఇంట్లో దైవజనుడు వస్తున్నాడంటే కనీసం వాళ్ళకి మిచ్చిరేలు పెట్టి పంపించండి, పిలవండి ఇంటికి. ఎందుకు తెలుసా? నీతో పాటు వాళ్ళు కూడా వాక్యం వింటున్నప్పుడు నేను అంటాను, ఒక్క మాట అయినా వాళ్ళు పట్టుకోదా? ఒక్క మాట అయినా వాళ్ళు పట్టుకుంటారు లేదా? కుటుంబ ప్రార్థనలు అంతనే పెట్టుకోమని చెప్తాను. ఇరుగు పొరుగు అని పిలవండి, వాళ్ళకి వాక్యం వినిపించండి. వాక్యం నచ్చిందనుకో, నువ్వు అక్కడ పెట్టుకోవడం వల్ల వాళ్ళ సంఘానికి చేర్చబడతారు. ఇలా కూడా మనం ఆత్మలు సంపాదించవచ్చు, ఇలాగ కూడా సువార్త ప్రకటించవచ్చు. ఎలాగైతే ఏముంది, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఎలా వాడుకుంటున్నారు? ఫేస్బుక్ ఉంది, ఎలా వాడుకుంటున్నారు? చెప్పండి. ఎలా వాడుకోవాలి మీకు తెలుసు, అలా వాడుకుంటారు దాన్ని. డేటా 12 గంటలలో అయిపోద్దని దాన్ని ఏ విధం చేతన అవగొట్టాలని ఎట్లయినా వాడుకుంటారు. నేను అంటాను, మరి ఆత్మీయత, నీ సమయాన్ని ప్రభు సన్నిధి అట్లా వాడుకోవచ్చుగా, అట్లా వాడుకోవచ్చు కదా. ఎందుకు వాడట్లా? వాడుకోవాలి. ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది అనేది, నీ టైం అయిపోతుంది, ఇక నీ సమయం అయిపోతుంది. ఇక నీ సమయం ఎప్పుడు నీకు తెలీదు. ఏమో రోజు వాకింగ్ చెప్తున్నాను, ఇంటికి నేను ఉంటానో పోతాను ఎవరికి తెలియదు. మీరు ఎలాగున్నారంటే పోతే పోవన్నా అన్నట్టున్నారు మీరు. అట్లా లేదా? ఫోన్లే. నేను మీ పొమ్మంటే పోను, ఉండమంటే ఉన్నాను, అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన పిలిస్తే పోతాను. కానీ ఒక మాట,
మిమ్మల్ని ఇంత ఖచ్చితంగా నడిపించే సేవకులు మీకు దొరకడం అయితే 100% చెప్పవలసిన విషయం. నేను ఫోన్ చేసినప్పుడు భయంతో వణుకుతో ఫోన్ లేపండి, రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీరు డ్యూటీలకు వెళ్ళారనుకో తర్వాత వచ్చిన దాకా చేయండి. దూరంగా ఉన్నారనుకో తర్వాత సమయం వచ్చినప్పుడు అని చేయండి. మినిమం ఎబినేజర్ బాగా చెప్తాడు, ఇది మినిమం చెప్పాయా? అది ఇంగ్లీష్ మాటలు అంటే మన చర్చలో మన ఎబినేజరే. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే. తర్వాత చదువురా. అబ్బా, ఈ మాట చూసారా? తప్పుపోయిన వాడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఎవరు సంతోషిస్తారంట? పరలోకమే సంతోషిస్తుంది. పరలోకము సంతోషపెట్టేది ఏదైనా మన దగ్గర ఉందంటే ఒకటి మారు మనస్సు పొందుట, రక్షణ పొందుట, ఆత్మలు సంపాదించుట, ప్రభు పరిచర్య చేయుట. ఈ పనులన్నీ మనం చేసినప్పుడు డైరెక్ట్గా పరలోకమే నిన్ను బట్టి సంతోషిస్తుంది. మనుషులు కాదు. పరలోకం సంతోషపెట్టాలని నువ్వు ఆశపడుతున్నావా? ఇక్కడ ఉండే పనులు ఉండు. ఒక ఆత్మను సంపాదించు, నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుందండి. మీకు చాలాసార్లు నేను చెప్పాను, నేను మీలాగా విశ్వాసంగా ఉన్నప్పుడు కూర్చోలా. దరిదెప్పగా 70 మందిని ప్రభు కొరకు పట్టుకున్నాను నేను. నిజం చెప్తున్నాను. నేను ఏ పని అయితే విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాస పని చేశాను, సేవకుడిగా ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. తరువాత కీర్తన గ్రంథము 16-11 త్వరగా. చాలు. దేని బట్టి చివరిగా మనం సంతోషపడాలో తెలుసా? దేని బట్టి సంతోషం అంట? ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషము కలగదు. అంటే సంతోషం ఇంకెక్కడుంది? ఇక్కడ అమ్మ ఎక్కడుంది? చెప్పాలరా? దేవుని సన్నిధిలో మనకేముంది చెప్పండి? సంతోషం. నువ్వు లోకంలో సంతోషము పోగొట్టుకున్నావు, అది దోచేసుకున్నాడు వాడు. ఎవరు? సాతాను దోచేసుకున్నాడు. ఇప్పుడు ఆ సంతోషము నీకు మళ్ళా కలగాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు బండ్లో పెట్రోల్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్తావా? పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? ఇక్కడ నీ సంతోషం పోయింది, నీ సమాధానం పోయింది, నీ నెమ్మది పోయింది, నీ ఆస్తి పోయింది, నీ ఆరోగ్యం పోయింది, నీ ఉద్యోగం పోయింది, నీ వ్యాపారం పోయింది, అన్నీ పోయినాయి. అవన్నీ ఇచ్చేవాడు ఎవరంటే నీ ప్రభు, నీ దేవుడు, నువ్వు ఆరాధించేవాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ప్రభు సన్నిధిలో ఉంటాడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఇదే చెప్పాడు, అయ్యా వారి విస్తారమైన బాధల్లో ఉంటారు, అన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు వాళ్ళకి మళ్ళా నువ్వు దయచేయవా, మళ్ళా నువ్వు ఇవ్వవా అని సొలొమోను ప్రార్థన చేశాడు. నువ్వు లోకంలో ఏదైనా పోగొట్టుకో, తిరిగి మళ్ళా సంపాదించుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి ఒకటే. నీకు పెళ్ళి అవ్వట్లేదా? దేవుని సన్నిధిలో మోకరించు. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. ఇస్సాకు ఎక్కడ ధ్యానించాడు? పొలములో ధ్యానించాడు. పొలము అని అనగా సంఘము. భర్తను పోగొట్టుకున్న ఒక తల్లి ఎక్కడ పరగేరుకుంది? ఏం దొరికింది ఆమెకి? పరగతో పాటు యజమానుడు కూడా దొరికాడు. ఎస్, యజమానుడు కూడా. పరగ అని అంటే వాక్యం అని అర్థం. వాక్యమును మనం వేరుకుంటే ఉంటే, వాక్యం నువ్వు భద్రం చేసుకుంటూ ఉంటే ఆ వాక్యమైన దేవుడు నీకు దొరుకునుగాక. పొలంలో నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఇస్సాకు లాంటి భర్త నీకు దొరుకునుగాక. వాస్తవం కదా ఇవన్నీ? అప్పులు అయిపోయావు. అప్పులు తీరాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేది.
దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఆ మాటలను చెప్పగలిగితే, ఒక తల్లి వచ్చింది కదా, ఎలీషా శిష్యురాలు, శిష్యుడి యొక్క భార్య వచ్చి అంటది, అయ్యా అప్పులైపోయామయ్యా, అన్నీ పోనీ అయ్యా, చివరికి నా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ ఉంది. ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏముంది? నూనె కుండ ఒకటే ఉందయ్యా, అది చాలమ్మా, మోకరించి ప్రార్థన చేయి, అది విస్తారంగా పొంగిద్ది. ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళు, ఆ కుండలో నూనె పోయి అది అమ్మి నీ అప్పులు తీర్చుకో. యథార్థమైన మాట కదా? బైబిల్లో ఉందా లేదా? ఒక గుడ్డోడు కళ్ళు కావాలని ఏడుస్తూ ఉన్నాడు. గట్టిగా అరిచాడు దేవుని సన్నిధికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నీకేం కావాలని అడిగాడు. చూపు దయచేయి ప్రభువా. చూపుని ఇచ్చాడా లేదా? నేను అంటాను, సంఘము ప్రతి సమస్యకి మనమేం చేస్తాం తెలుసా? ఇది వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో తిరుగుతాం, ఎవరినెవరినో పట్టుకుంటాం, ఎవరినెవరినో బ్రతిమలాడుకుంటాం. రాజులను నమ్ముట కంటే, అంతే కదా, రాజులు నమ్ముడుకుంటే మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని నమ్ముకోవడం మంచిది, దేవుని ఆశ్రయించుట మంచిది. నీ పెళ్లి కొరకు నువ్వేం చేస్తా తెలుసా? ఆడు చేసుకోడు పెట్టి ఆడికి మనసు లేదు, ఆడి దగ్గరికి వెళ్దామని చూస్తావులాగా, రా చేసుకోవాలి, ఆడేమో వద్దే బాబా అంటాడు, మనసులాడు. కానీ నువ్వేం చేస్తావు? ఆడే కావాలి తర్వాత ఆడు ఏం ఊరేసి చంపేస్తాడు. ఆడు ఇష్టం లేనప్పుడు ఎంతకాలం కాపురం చేస్తారండి? ఎంతకాలం కాపురం చేస్తాడు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి సమస్యకి దేవుడే పరిష్కారము, దేవుని సన్నిధే. ఇది నిజంగా నేను రుచి చూచి చెప్తున్న మాట మీకు ఇది. ఇందాక రాజన్న బిర్యానీ తిని అనేక మందికి చెప్పినట్లుగా నేను కూడా ఇప్పుడు దేవుని సన్నిధిని రుచి చూశాను, తిన్నాను, అనుభవించాను కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నా. అది మీరు కూడా రుచి చూడాలని ఆశపడుతున్నారా? చివరిగా 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తా, త్వరగా సమయం అయిపోయింది. ఓన్లీ త్వరగా కీర్తన గ్రంథము 119:74. అబ్బా, ఎవరు బట్టి అలా సంతోషిస్తారు? మళ్ళా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చూసి అనేకులు సంతోషించుదురుగాక. దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో ఆనుకుంటారో వాళ్ళను బట్టి అనేకులు సంతోషించుదురుగాక. తర్వాత రిఫరెన్స్ 34వ కీర్తన 2. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఆహా, యెహోవా యందు నువ్వు ఆనందించుట వలన, అదేనా? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని ఆహా వారు సంతోషిస్తారంట. ఈ సంతోషం ఎలాగుంది తెలుసా? కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు, కొందరు రథములు బట్టి అతిశయపడుతూ ఉన్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుదుముగాక. అప్పుడు నువ్వు అలా అతిశయించినప్పుడు దీనులు, ప్రభు ఎరగని వారు నిన్ను బట్టి సంతోషించుదురుగాక. ఈరోజు చాలా విషయాలు మీకు చెప్పాను, ముగిస్తున్నాను. మనల్ని బట్టి సంతోషించాలంటే నెంబర్ 1 ఏంటి చెప్పండి? అధికారం కలిగి ఉండాలి, నాయకుడివై ఉండాలి, దీనుడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, భారాలు మోసేవాడిగాను ఉండాలి, భారం భరించేవాడిగాను ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి వారు సంతోషిస్తారు. ఇదే మార్తకాయ గురించి చెప్పిన మాట. రెండో విషయము యోహాను గురించి చెప్పిన మాట. చాలా ఉన్నాయి కదా అందులో, ఒక్కొక్కటి చెప్పండి. గొప్పవాడైతే నిన్ను బట్టి సంతోషిస్తారు. నెంబర్ 2, పరిశుద్ధాత్మ పొందుకుంటే సంతోషిస్తారు, అనేక త్రిప్పితే సంతోషిస్తారు.
అది మరుగయుండి పరిచయం చేసేవారిని బట్టి సంతోషిస్తారు. నెంబర్ 2 రెండే. నెంబర్ 3 అతను పుట్టినందుకు అనేకులు సంతోషించేదారు. ఇది ఇద్దరు గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరి గురించి చెప్పాను? యేసుక్రీస్తు ప్రభుల గురించి చెప్పాను. ఆయన పుట్టిక లోకమంతటికి, ఎందుకని లోక పాపములు అని మోసుకుని సిలువ వేయించుకున్నాడు కనుక, మన పాపాలన్నీ కొట్టివేశాడు కనుక అందుని బట్టి అనేకులు. రైట్, 3 అయిపోయారు. 4వది అది ఒక పాపి మారు మనసు పొందే రక్షణ పొందితే పరలోకమంతా సంతోషిస్తుంది. 4 అయిపోయారు, అంతేనా? తర్వాత దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నెంబర్ 5 ఆయన భయభక్తులు కలిగిన వారిని బట్టి ఆయన సంతోషించు. నెంబర్ 6 దేవుని బట్టి అతిశయించేవారు, యెహోవాను బట్టి అతిశయించేవారిని బట్టి దీనులు సంతోషించుదురుగాక. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కగా రాసుకున్నారు కదా, చక్కగా మీకు అర్థమైనవి కదా. ఈ మాటలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి సాయంకాలము. ప్రతి ఒక్కరు కూడా మీరు ఓపెన్ చేయండి, చూడండి, వినండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.